హాయ్ హలో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఒక అంశాన్ని బోధించే దశల్లో వివిధ పరికరాలు వివిధ పద్ధతులు పెంచే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నది ఉద్దీపన వైవిధ్యం. వైవిధ్యం అంటే వెరైటీస్ యూజ్ చేస్తున్నాడు అనమాట. వెరైటీస్ ఆఫ్ పరికరాలు వేరే వేరే రకాల పద్ధతులు ఉపయోగిస్తే దాన్ని ఉద్దీపన వైవిధ్యం అంటారు. బోధన ప్రక్రియ ముగింపు పోస్ట్ యాక్టివ్ దశ. ప్రయోగశాలలో సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్పడం ఉత్తమ అభ్యసన పద్ధతి. పరిశీలన పద్ధతి అంటే విద్యార్థులను పరిశీలించమని చెప్పాలన్నమాట. పరిశీలన తర్వాతనే వాళ్ళకి ప్రయోగాలు చేయడం వస్తుంది. సమ్మిళిత అభ్యాసానికి పాఠశాల సాంఘిక పరిసరాన్ని సిద్ధం చేయడానికి సంబంధించింది. ప్రిన్సిపల్ ఉపాధ్యాయుడు పిల్లల వైఖరిలో మార్పు. సెప్టెంబర్ 29 సెక్షన్ 29 కరికులం అండ్ ఇవాల్యుయేషన్ పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాల గురించి చెప్తుంది. ఆర్టీఏలో మదింపుకు సంబంధించి సరైనది గడించిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియను సూచిస్తుంది. మదింపు గడించిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియను సూచిస్తుంది. యుఎన్ బాలల హక్కుల సదస్సుకు ఇండియా డిసెంబర్ 1992లో అంగీకరించింది. 1992 డిసెంబర్లో ఇండియా అంగీకరించింది. పాఠశాల అభ్యసన విధానం బోధనా విధానం 10th క్లాస్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలో తెలిపే మార్గదర్శకత్వం. విద్యా సంబంధ మార్గదర్శకత్వం. బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని పెంపొందించడానికి మార్గదర్శకత్వం. కొత్త విషయం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నొక్కి చెప్పడం. పరస్పర సంబంధ సూత్రం. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండటం. వికాస పరస్పర సంబంధ సూత్రం అంటే శారీరకంగా బలంగా లేని పిల్లవాడికి చదువు కూడా రాదనమాట. అంటే వాడు శారీరకంగా బలంగా ఉంటేనే ఒకదానిపై వాడు హెల్తీగా ఉండి మంచిగా నేర్చుకుంటాడంటే ఒక వికాసం అనేది వేరే వికాసంపై ఆధారపడుతుంది. కాబట్టి వికాస పరస్పర సంబంధ సూత్రం. యుక్త వయసుకు చేరుకోవడం. పరిణతి చెందడం. ఒకే కాలానికి కట్టుబడి ఉండదు. అంటే పరిణతి పెరుగుదల జరుగుతుంది కానీ పరిణతి జరగదు కొందరిలో. అంటే ఇవి రెండు ఒకే కాలానికి కట్టుబడి ఉండదు అన్నమాట. కమ్మన్ దశ పరిధి ఒకే దేశం నుండి మరొక దేశం ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. అంటే ఆ దేశ కల్చర్ని బట్టి వాళ్ళు పెరుగుతారనమాట. భావోద్వేగాలు ప్రసరణ శ్వాసకోశ జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. వేదాంత్ తండ్రి బదిలీ. కొత్త ప్లేస్ చేరుకున్నాడు. కొత్త స్నేహితులతో ఏర్పరచుకున్నాడు. కొత్త స్నేహితులను ఏర్పరచుకొని వాళ్ళలాగా చేపలు పట్టలేకపోయాడు. అంటే వేదాంత్ అతని స్నేహితులకు మధ్య భేదం ఏంటంటే సంస్కృతి. అక్కడ పాత ప్లేస్లో ఉన్న సంస్కృతి వేరు, ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చిన సంస్కృతి వేరు. కాబట్టి ఇక్కడ టోటల్ సంస్కృతి డిఫరెంట్ అక్కడికి ఇక్కడికి. అందుకే అతను చేపను పట్టలేకపోయాడు అనమాట. తల్లి కొడుకుకు సరైన సమయంలో ఆహారం పెట్టకపోతే ఎరిక్సన్ ప్రకారం ఏర్పడేది అపనమ్మకం. హేమ తన పసికంతో ఆడుకుంటున్నది. తన తల్లి కోసం వెతకడం ప్రారంభించి తల్లి కనబడగానే ఏడవటం ప్రారంభించింది. పేద ప్రకారం పిల్లవాడిలో అస్థిరత్వం ఏర్పడింది. యాంత్రిక చర్య ఆలోచనను ప్రతిబింబించదు. ఆలోచన ప్రతిబింబించాలంటే సంజ్ఞానాత్మకంగా అంటే మెదడులో ఉండాలన్నమాట. కానీ యాంత్రిక చర్యలో ఆలోచనను ప్రతిబింబించదు. అంతర్వర్తనుడు బహిర్వర్తనుడు మూర్తిమత్వాన్ని వర్ణించే పదాలు. చిన్నపిల్లలు ప్రవర్తించడం, పెద్దవాళ్ళు చిన్నపిల్లల ప్రవర్తించడం. ప్రతిగమనం సాంఘికత లక్షణాన్ని అధ్యయనం చేయడానికి 5-point స్కేల్ అభివృద్ధి చేశాడు. ఇది నిర్ధారణ మాపన అనమాట. నవజాత శిశువు పుట్టినప్పటి నుంచి అనేక విషయాల్లో నేర్చుకుంటాడు. అభ్యసన ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన తల్లి సంతోషపెట్టడానికి అధికారి కావాలనుకున్నాడు. అతని లక్ష్యం అన్నమాట. తల్లిని సంతోషంగా పెట్టడం తన లక్ష్యం. అభ్యాస నియమం యొక్క పునరావృత అవసరం నొక్కి చెప్పింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించిన నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపిస్తుంటే అయత్న సిద్ధశాస్త్రం భావన అణచివేయబడింది తప్ప మర్చిపోబడలేదు అని సూచిస్తుంది. స్కిన్నర్ ప్రకారం మెరుగైన నిష్పత్తిని సాధించడానికి క్రమానుసారంగా నిరంతర పునర్భరణ నియమంతో ప్రారంభించి చర్యశీల పునర్భరణంతో ముగించాలి. స్కిన్నర్ ప్రకారం
మెరుగైన నిష్పత్తిని సాధించడానికి క్రమానుసారంగా నిరంతర పునర్భరణ నియమంతో ప్రారంభించి చరచర పునర్భరణ నియమంతో ముగించాలి. వైగాట్స్కి ప్రకారం వైగాట్స్కి థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథం రచించాడు. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనే బుక్ కూడా రచించాడు. వైగాట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. దాని ప్రకారం 2-5 సంవత్సరాల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ తమలో తాము మాట్లాడుకోవడంలో భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. వ్యక్తులు స్వీయ అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించుకుంటారని చెప్పింది వైగాట్స్కి. అయితే స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటారని చెప్పింది ఇంకొక శాస్త్రవేత్త కూడా ఉన్నారు, పియాజే. వీళ్ళిద్దరు కలిసి స్వీయ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని చెప్పారు. ప్రవర్తనవాదులను వ్యతిరేకించారు వీళ్ళే, పియాజే ఉన్ను వైగాట్స్కి. వైగాట్స్కి ప్రకారం వికాసం సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. పిల్లల జ్ఞానాత్మక వికాసాల్లో భాష ప్రముఖ స్థానం వహిస్తుందని వైగాట్స్కి తెలిపారు. దిగువస్థాయి మానసిక ప్రక్రియలు అంతర్గత సామర్థ్యాలు ప్రశ్నించడం, పోల్చడం, పరిశీలించడం, తెలుసుకోవడం, గుర్తించడం ఇవన్నీ దిగువస్థాయి అంతర్గత సామర్థ్యాలు అన్నమాట. వైగాట్స్ ప్రకారం వికాసం 2 దశల్లో నిజ వికాసం, సంభావ్య వికాసం. నిజ వికాసం అంటే స్వయంగా చేయగలిగే కృత్యాలు. సంభావ్య వికాసం అంటే పెద్దలు ఇతరుల సాయంతో చేసేవి. దాన్ని సాంఖ్య వికాస మండలం అంటారు. మోర్ నాలెడ్జ్ అదర్స్ స్కాఫోల్డింగ్ సహాయ సహకారాలు అందించడం, మార్గదర్శకత్వం అందించడం, వాళ్ళని అధిక జ్ఞానం కలిగిన వారు అంటారు అనమాట. అధిక జ్ఞానం కలవారు అందించే సహాయాన్ని స్కాఫోల్డింగ్ సారో అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వైగాట్స్ ప్రకారం భాష భావ ప్రసారంతో మొదలై సాంఘికీకరణ పొంది ఆలోచన సాధనంగా అభివృద్ధి చెందుతుంది. సాంఘిక ప్రసారం 2 సంవత్సరాలు. పిల్లలు ఇతరులతో మాట్లాడతారు. ప్రైవేట్ ప్రసంగం 3 years. పిల్లలు తమలో తాము పెద్దగా మాట్లాడుకుంటారు. నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం 7 years. వైగాట్స్ ప్రకారం ప్రైవేట్ ప్రసంగం తగిన కొద్ది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పెరుగుతుంది. పరస్పర బోధన 2 నుంచి 4 విద్యార్థులు కలిసి సహయోగ సమూహంగా ఏర్పడతారు. పుస్తకంలోని విషయాలు ప్రతి ఒక్కరు డైలాగ్ ద్వారా వెల్లడిస్తారు. ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, సృష్టించడం, ప్రాముఖ్యకరించి మన వ్యూహాన్ని సమాజ సభ్యులు ఉపయోగిస్తారు. పియాజే సంజ్ఞానాత్మక అభ్యాస సిద్ధాంతం. సంజ్ఞాన అభ్యాసం ఆలోచన అభివృద్ధిలో వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానం పొంది దాంతో వివరించడానికి తోడ్పడే అభ్యసనం. పిల్లలు స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానం నిర్మించుకుంటారు. పియాజే ప్రకారం కృత్యాలు ఆయత్న సిద్ధపడే చర్యల వల్ల విషయాలు నేర్చుకుని అవగాహన చేసుకుంటారు. తన అనుభవాలు అర్థం చేసుకుని సంజ్ఞానాత్మక నిర్మాణం తోడ్పడతాయని పియాజే తెలిపారు. శిశువుకు పుట్టుకతో లభించేవి స్కీమాలు. వయసుతో పాటు మారుతాయి అన్నమాట. వీటిని ఆపరేషన్స్ అంటారు. సాంశీకరణ కాకిని చూసిన తర్వాత కోకిల అని చెప్పడం సాంశీకరణ. సాంశీకరణ అంటే పోలిక ఉన్న వాటిని సేమ్ అనుకోవడం అంట. స్కీమాటాలలో మార్పు అనుగుణ్యం అంటే కాకిని కాకి అని పిలవడం అనుగుణ్యం అనమాట. అందులో మార్పు చేసుకుంటాడు. సాంశీకరణ అనుగుణంగా మారడం సమతుల్యత. ఇంకా మునుపు చూద్దాం. విద్యార్థులు విజయం సాధించడానికి పరిపుష్టిని అందించడం కారణానికి అభ్యాస నియమం, ఫలిత నియమం, కార్యసాధన నిబంధనలు. ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనను రేకెత్తించాలని మరి వాటిని పునర్భరణతో జతపరచాలి. శారీరక చర్యలు మరియు ఇంద్రియాల చే అభ్యాసం మానసిక చలనాత్మక అంతర్గత ప్రేరణలో వ్యక్తి కృత్యాన్ని ఆనందాన్ని పొందక చేస్తాడు. రమేష్ 70 years. 30 సంవత్సరాలు వేరే దేశానికి వెళ్లే ముందు కొన్ని సంఘటనల గురించి తన మేనరుడు చెప్పినా గుర్తించలేకపోయాడు. అవయవ సంబంధ విస్మృతి. సంసర్గం సారూప్యత అసమంతం గట్టి సానుకూల బదలాయింపు పొందడంలో సహాయపడుతుంది. అభ్యాసం అవకాశం కోల్పోకూడదు. సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా నేపథ్యం నుండి వచ్చిన పిల్లలైన ఇంటరాక్టివ్ దశలో అభ్యాసకుల మదింపు అండ్ చర్యలు ప్రతిచర్యలు జరుగుతాయి. పరిశీలనాత్మక అభ్యాసంలో మొదటి సోపానం అవధానం. రైట్స్ ఆఫ్ పర్సన్ డిసెబిలిటీస్ 2016లో క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన తక్షణం సంబంధించిన సెక్షన్ 6. NCF 2005 పిల్లల కృత్యాల ఫలితంగా పిల్లవాడిని తయారీ అభ్యాసకుడిగా గుర్తించింది. తరగతి గది నిర్వహణ లక్ష్యం అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం సృష్టించడం. పోస్కో చట్టం 2000 ప్రకారం పిల్లవాడు అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాడు. టీచర్ స్టూడెంట్
అండ్ కంటెంట్ మధ్య పరస్పర చర్య ప్రభావం చూపే సీటింగ్ అమెరికా స్మార్ట్ క్లాస్ రూమ్ ఏదో మదనం వృత్తిపరమైన మార్గదర్శకత్వం జాబ్ గురించి కౌన్సిలింగ్ బ్రూనర్ ప్రతిపాదించిన అభ్యసన ఉదాహరణ స్కీమా సంస్కరణ అనుగుణ్యం సమతుల్యత పిఏ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడింది. స్వయంక్రియ కొత్త సాంఘికంగా పరిచయం వ్యక్తి లక్షణం కాదు. స్వయంకేంద్రీకృత సాంఘికంగా పరిణితి వ్యక్తి లక్షణం స్వయంకేంద్రీకృత పరికృత వికాస కృత్య అనుసరించకు దారితీస్తుంది. వికాస కృత్యాలు స్వీయతలతో సర్దుబాటు సహాయపడతాయి. 6-12 సంవత్సరాల పిల్లవాడు పని పట్ల ఉపాధ్యాయులకు సంతృప్తి ఒత్తిడి న్యూనత పెంచుకునే అవకాశం ఉంటుంది. పూర్వ భావనాత్మక దశల్లో పిల్లవాడు నాతో వర్షం పడుతుందని వర్షం అంటాడు. పూర్వ భావనాత్మక దశలో పిల్లవాడు నాతో వర్షం ఆడుకోవడానికి వచ్చిందంటాడు. పూర్వ భావనాత్మక దశ అధికారపూర్వక పెంపక శైలి కఠినంగా ఉండి దేనిపై స్పందించకుండా ఉండే తల్లిదండ్రులు. అధికారపూర్వక పెంపక శైలి చదువులో రాణించకుండా వేరే రంగాల్లో రాణించడం పరిహారం. రేటింగ్ ప్రక్రియకు విశ్వసనీయత అనేక మంది నాణ్యత రేటింగ్ ప్రక్రియను కేటాయించడం వికాసం నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది. పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. మన జాతీయ విద్యా విధానం 2020 గ్రేడ్ 1 ప్రవేశ వయసు 6 సంవత్సరాలుగా సిఫార్సు చేసింది. మానసిక వికాసానికి ప్రాథమిక కారకం నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల. వికాస కృత్యాలు వికాస చెందుతున్న పిల్లవాడి నుండి ఆశించకు సంబంధించి చేయడం, ఆలోచించడం, అనుభూతి చెందడం, కొలువు ప్రకారం నైతిక తీర్పును 6వ స్థాయిలో శైశవులకు అందించాల్సిన అనుభూతులు ఇంద్రియ అన్వేషణలు వైయక్తిక భేదాలు వ్యక్తిని ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. అభ్యసనంలో సరైన పరిపుష్టిని పునర్భావన అందించడం అనేది ప్రక్రియ సంబంధించిన కారకం. అవాంఛనీయ ప్రవర్తనను మార్చడం విరమణ ప్రతిరోజు కొంత సమయం వద్ద పునఃప్రారంభిస్తే స్థిర నిష్పత్తి ప్రత్యక్ష క్షేత్రం అభ్యసన సామగ్రిని మొత్తం రూపంలో విస్తరించడంతో దృష్టి అభ్యసనం సమయంలో కొట్టడానికి వెళ్ళింది అని అడిగితే ప్రమాదాలు జరుగుతాయని వివరించాడు. ఏదైనా పని చేయడం వల్ల అపారమైన ఆనందమిస్తే అంతర్గత ప్రేరణ ఎటువంటి లోపం లేకుండా ఉన్నదని చెప్పడం సెమాంటిక్ స్మృతి. అభ్యసనంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం, అభ్యసనంపై దృష్టి పెట్టడం, అభ్యాసకులు పెద్ద సంఖ్యలో కూర్చొని ఆలోచనలు ఇచ్చిపుచ్చుకోవడం, ఏదో మదనం క్యాపిటేషన్ ఫీ వసూలు చేసేదానికి 10 రెట్లు ఎక్కువ జరిమానా విధించబడుతుంది. స్టేట్ ప్రామాణిక నిర్దేశిత పరీక్ష విదేశాలు విహారయాత్రలకు సింబాలిక్ స్మృతి ఉన్నది ఉన్నట్లు వివరించడం. థ్యాంక్ యూ.